సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని ఆధునిక ప్రపంచంలోకి తీసుకెళ్లిన వ్యక్తి. ఈ రోజు మనం కూర్చొని ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. మీ కెమెరాలని ఇక్కడ నుంచి తీస్తే డైరెక్ట్ గా ప్రపంచం అంతా లైవ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఒక సెల్ ఫోన్ నుంచి ప్రపంచాన్ని చూడగలుగుతున్నామంటే, ఈ రోజు 24 గంటల టెలివిజన్ చూడగలుగుతున్నామంటే దీనికి అంతటి ఆద్యుడు ఓన్లీ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారు ఒకటి చెప్పారు, 21వ శతాబ్దానికి తీసుకెళ్తాను ఈ దేశాన్ని అన్నాడు. అదే విధంగా చేయగలిగాడు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఓ సందర్భంలో ప్రమోద్ మహాజన్ మినిస్టర్ బీజేపీ, ఆయన్ని మద్రాస్ నగరంలో ప్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఈ కంప్యూటర్ యుగానికి టెక్నాలజీకి ఆద్యుడు ఎవరు, చంద్రబాబు నాయుడు అని అడిగారు. దానికి ఒకటే మాట చెప్పారు ప్రమోద్ మహాజన్ గారు, పార్టీలు ఏదైనా ఈ టెక్నాలజీ గాడ్ ఫాదర్ ఓన్లీ రాజీవ్ గాంధీ అని చెప్పడం జరిగింది. బీజేపీ మంత్రి, అది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి. అంటే ఎంతటి గరుడో రాజీవ్ గాంధీ గారు చెప్పచ్చు. ఆయన నీచ రాజకీయాలు చేయలేదు, హుందాగా రాజకీయాల్లో ఉన్నాడు. ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టాడు. అటువంటి మహానాయకుడిని మనం స్మరించుకోవడం మనందరికి ఎంతో గర్వకారణం. రాజీవ్ గాంధీ గారు చూపిన బాటలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నడుస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, రాజీవ్ గాంధీ ఆశయాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.